హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ బ్లాగ్లో అయితే కనుక కారు ఉన్న ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యి యూస్ఫుల్ ప్రోడక్ట్ రివ్యూ అయితే మీకు షేర్ చేయబోతున్నా. దాంతోపాటు నర్సీపట్నంలో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఫుల్ వీడియో అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. సో సిటీస్లో ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో ఒక ఐడియా అయితే ఉంది. బట్ ఇక్కడ ఇది విలేజ్ కాదు, సిటీ కాదు, మిడిల్లో టౌన్ కదా. సో ఎలా ఉంటుందని చిన్న డౌట్తో అయితే వెళ్ళాను. సో దానికన్నా ముందు ఫస్ట్ ఈ ప్రోడక్ట్ అయితే చూసేసేయండి. ఇదైతే కారు ఉన్న ప్రతి ఒక్కరికి, లేదంటే ప్రతి కారుకి ఇది ఉంటే హ్యాపీగా లాంగ్ జర్నీ పిల్లలు ఉన్న ట్రావెలింగ్ చేయొచ్చు అన్నమాట, ఈజీగా హ్యాపీగా అయితే కనుక. సో అది వచ్చేసి బ్యాక్ సీట్లో వేసుకునే కార్బెట్ మ్యాట్రిక్స్ మాట. ఇది 1800 అయితే పడింది. 4.5 రేటింగ్ ఉంది. ఇక్కడ మనకి 4000 పైగా రివ్యూస్ ఉంది. సారీ, రేటింగ్ వచ్చి 3.5. అమెజాన్లో తీసుకున్నాను. రేటింగ్ తక్కువ ఉన్న రివ్యూస్ అయితే చాలా ఎక్కువ ఉంది. క్వాలిటీ వైజ్ చూస్తే కూడా చాలా బాగుందండి. ఈ బెడ్ మ్యాట్రిక్స్ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. సో దీనికి గ్యాస్ హెయిర్ ఫిల్ చేసుకోవడానికి చిన్న పంప్ లాంటిది ఇచ్చారు. అలానే 2 పిల్లోస్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఫ్రంట్లో మనం కనెక్షన్ అలా పెట్టేసి హెయిర్ ఫిల్ చేయొచ్చు. తర్వాత ఇలా క్యాప్ ఫిక్స్ చేసేస్తే ఇంకా అసలు కూడా లూజ్ అవ్వదు అన్నమాట. ఇలా హ్యాపీగా పడుకోవచ్చు, కూర్చోవచ్చు. బ్యాక్ సీట్లో ఎప్పుడు 2 మెంబర్స్కో 3 మెంబర్స్కో సరిపోతుంది. ఇది వేసేసి బెడ్ లాగా 4 మెంబర్స్ కూడా కూర్చొని హ్యాపీగా జర్నీ చేసేయచ్చు. ఇంకా కిడ్స్ ఉన్నా, లేదంటే కార్ పడిన వాళ్ళు ఉన్నా దీంట్లో బ్యాక్ సీట్లో పడుకుండిపోవచ్చు అన్నమాట. ఇంకా లేదు ఇది అవసరం లేదు అనుకుంటే ఇలా మొత్తం హెయిర్ తీసేస్తే కనుక చిన్ని ప్యాకెట్ లాగా అయిపోతుంది అన్నమాట. దాన్ని వెంటనే డిక్కీలో అయితే పెట్టేసుకోవచ్చు. ఇది క్యారీ చేయడం కూడా ఈజీ. ఇంకా కారు ఉన్న వాళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారు, ఒకళ్ళు తీసుకోవాలి డౌట్తో కన్ఫ్యూజన్తో ఉంటే హ్యాపీగా తీసుకోవచ్చు అన్నమాట. లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. మీకు ప్రోడక్ట్ ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. సో ఇంకా ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసానండి. ఇక్కడైతే ఏదో భారీ సెట్టింగ్సే వేసారండి. లండన్ బ్రిడ్జ్ అని, ట్విన్ టవర్స్ అని, నెక్స్ట్ ఏదో ఇంకా ఏదైతే ఫేమస్ కంట్రీస్లో అవి అయితే వేసారు. కొన్ని నాకు పేర్లు టైంకి గుర్తు రావట్లేదు అన్నమాట. మీకు తెలిస్తే కామెంట్ చేసి అయితే చెప్పండి. సో లాస్ట్ టైం 2 times కూడా నర్సీపట్నంలో ఎగ్జిబిషన్ పెట్టారు. అప్పుడు నేను వెళ్ళలేదు, ఏముంటుంది అంతేం ఉండదు కదా అని చెప్పేసి వెళ్ళలేదు. ఈసారి ఇంకా కొంచెం మా వారు టైంపాస్కి అలా వెళ్ళేసి వచ్చేద్దాం, లోపడే ఉంటుంది అనుకున్నాడు. బట్ సండే అంటే సెట్టింగ్ కూడా బాగుంది, పెద్దది. నెక్స్ట్ వచ్చేసి లోపల కూడా చాలా షాప్స్ అయితే ఉన్నాయి, స్టాల్స్ ఎక్కువే పెట్టారు. గేమ్స్ కూడా కిడ్స్ ఆడుకోవడానికి ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే చాలా గేమ్స్ అయితే పెట్టారనమాట. ఇంకా ఎగ్జిబిషన్ అయితే చాలా పెద్దది ఉంది. సండే వల్ల కూడా క్రౌడ్ ఉంది, బాగానే ఉన్నారు, జనం బాగానే వచ్చారు. సో బోరింగ్గా ఎవరు లేకుండా వెళ్ళినప్పుడు కన్నా వేస్ట్ ఇలా ఉన్నప్పుడు వెళ్తేనే బెస్ట్ మాట. ఎగ్జిబిషన్ ఆ లుక్ అన్నదే మనకి ఇప్పుడే బాగుంటుంది జనం ఉన్నప్పుడే. సో అక్కడ కప్స్ అని, ఇంకా లేడీస్ ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా ప్లేట్లు ఎక్కడ, కప్స్ ఎక్కడ, గరిటలు ఎక్కడ అని వీటి జోలికే వెళ్తారు. ఆబ్వియస్లీ నేను కూడా అంతే మాట. సో కప్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ అయితే ఉన్నది. బట్ నేను అమెజాన్లోనే మొన్నే కొన్ని కప్స్ అయితే టీ కప్స్ ఆర్డర్ చేశాను. దాని రివ్యూ కూడా షేర్ చేశాను, చూడండి, షార్ట్స్లో ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఇదిగోండి, ఇవన్నీ కూడా కిచెన్ ఐటమ్స్ ఏమాట. ఇవన్నీ అయితే కనుక చపాతీ పేట్లు, కర్రలు అలాగే ఉన్నది. హోల్ స్పైసెస్, ఆ గరం మసాలాస్ కూడా అన్నీ అమ్ముతున్నారు. పర్వాలేదండి, బాగానే అనుకుంది. ఎక్స్పెక్ట్ చేసినంత, నేను అనుకున్నంత బ్యాడ్ అయితే లేదు మాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే మన సిటీస్లోనే ఎగ్జిబిషన్ మంచిగా చాలా గేమ్స్ కానీ స్టాల్స్ కానీ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. కొంచెం నర్సీపట్నం అనేసరికి కొంచెం టౌన్ కదా, ఎలా ఉంటుందో అనుకుని నేను తక్కువ చేయట్లేదు. సో ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఎలా ఉంటుందో తెలియక అలా అనుకున్నాను. బట్ నిజంగానే చాలా అయితే బాగుందని చెప్తున్నా. సో ఇంక ఇక్కడ ఈ రొటీన్ గేమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మనం నెంబర్ వేస్తే రింగ్ వేస్తే వస్తుంది. ఇప్పటికీ ఇవి ఆడుతున్నారు. సో నేను ఎప్పుడు ఒక్కసారి కూడా ఆడలేదు. అసలు నిజంగా రాదని నాకైతే నమ్మకం, ఎప్పుడు రాడినట్టే పెడతారు వాళ్ళు కూడా. సో ఇంకా ఇక్కడ పిల్లలు అయితే వాటర్లోనే అదేదో బోట్లు వేసుకుని తిరిగినట్టు భలే తిరిగేస్తున్నారు. హోల్ ఎగ్జిబిషన్ అంతటికి ఇది నచ్చింది మాట. ఎందుకు నేను చెప్పడం మర్చిపోయిన ఏంటంటే ఇంక ఎగ్జిబిషన్ అయితే మా ఇంటి పక్కనే. సో మా బాల్కనీలో నుంచి ఉంటే జాయింట్ వీల్ భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈవినింగ్ అయితే కనుక. సో ఇంకందుకే దాన్ని చూద్దాం కదా అని వచ్చా. నేనైతే ఏ గేమ్ ఎక్కనండి, నాకు అన్ని గేమ్స్ అంటే చాలా భయం, కళ్ళు తిరుగుతుందని అలా చూడడం తప్ప ఎక్కడం అంటే నాకు కానీ మా హస్బెండ్కి కానీ చాలా భయం. సో ఇంకా చెప్పాను కదా, గేమ్స్ అయితే క్రొకోడైల్, బ్రేక్ డ్యాన్స్, జాయింట్ వీల్, కొలంబస్, నెక్స్ట్ వచ్చి హెలికాప్టర్స్, వాటర్ గేమ్స్ అయితే చాలా ఉన్నది. నెక్స్ట్ ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే కనుక బజ్జీ మిర్చర్, రాజస్థానీ ఫుడ్, ఐస్ క్రీమ్స్, నెక్స్ట్ అప్పడాలు, ఏమంటారు స్వీట్ కార్న్, బిస్కెట్స్, అలానే కూల్ డ్రింక్స్ చాలానే ఉందన్నమాట. మంచిగా అయితే వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇంక ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి.